వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దోహా వేదికగా మొదలైన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన కెరీర్ లోనే తొలిసారి 90.23 మీటర్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును భారత గోల్డెన్ బాయ్ అధిగమించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసలు అందించారు. అయితే దోహో డైమండ్ లీగ్ లో మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యాడు. జర్మనీకి చెందిన అథ్లెట్ జూలియన్ వేపర్ బల్లెంను ఏకంగా 91.06 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. కాగా కెరీర్ బెస్ట్ త్రో చేసిన నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అద్భుతమైన మైలురాయిని సాధించావు, దేశం ఉప్పొంగి గర్వంగా ఉంది అంటూ నీరజ్ ను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అద్భుతమైన ఫిట్. దోహో డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచికి దక్కిన ఫలితం. భారతదేశం ఉప్పొంగి గర్వంగా ఉంది అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.